హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రామా వంటకాలు. ఈరోజు వీడియోలో కరకరలాడే జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ని చూద్దాం. వరిపిండితో జంతికల్ని ఇలా చేసి చూడండి. ఆయిల్ అనేది పీల్చకుండా చాలా పర్ఫెక్ట్గా కరకరలాడుతూ జంతికల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కేజీల వరకు రేషన్ బియ్యం తీసుకొని వాష్ చేసి పూర్తిగా ఎండలో ఆరనివ్వండి. అలా ఆరబెట్టిన బియ్యంలోకి 250 గ్రాముల పచ్చిశనగపప్పుని కలుపుకొని మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లెడ పట్టించి తీసుకోండి. ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ వాముని క్రష్ చేసి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న పిండిలోకి వేడి చేసిన 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత వేడి చేసిన నీళ్ళని వేసుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకొని తడి క్లాత్ని కవర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. జంతికలు వేసుకోవడానికి మురుకులు గొట్టాన్ని తీసుకొని బటర్ లేదా ఆయిల్ని అప్లై చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దని మిక్స్ చేసుకుంటూ మురుకులు గొట్టంలో వేసుకొని 3 మెథడ్స్లో మనం జంతికల్ని చుట్టుకోవచ్చండి. ఇక్కడ ఫస్ట్ మెథడ్లో ఏదైనా తడి క్లాత్ని తీసుకొని ఒకేసారి జంతికల్ని చుట్టుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికల్ని యాడ్ చేసుకోవాలి. సెకండ్ మెథడ్లో ఏదైనా ఇలా గరిటె మీద మనం జంతికల్ని చుట్టుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా కూడా మనం జంతికల్ని వేసుకోవచ్చు. చూడండి, ఇలా జంతికలు మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని క్రిప్సీగా ఫ్రై చేసి తీసుకోండి. చూసారు కదా, జంతికలు అనేవి మనకి చాలా క్రిప్సీగా వస్తాయండి. చాలా పర్ఫెక్ట్గా మనకి ఫస్ట్ టైం చేసుకున్నా సరే కుదురుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.